RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు RTI Live News. టెక్కలిపట్నం పంచాయతీ ఏటిబట్టి సమీపంలో సభ ఏర్పాటు చేశారు. ప్రజలకు ఇచ్చిన మాట గత 5 సంవత్సరాల నుండి అంటే 2019 నుండి 2024 వరకు వంశధార నీరు అనేది ఇవ్వకపోవడంతో రైతులు ఎంతో బాధపడ్డారు. అదేవిధంగా రైతులకు అందవలసిన నీరు అందకపోవడంతో పంటలు కూడా పండించుకోలేకపోయారు. నేను వ్యవసాయ శాఖ మంత్రిగా మాటిస్తున్నాను, రైతులకు హాని కలగకుండా ఎటువంటి ఇబ్బంది పడకుండా నేను చూసుకుంటానని, రైతులకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా నేను ఉన్నానని మాట ఇచ్చిన అచ్చెన్నాయుడు. ప్రభుత్వం ఉండేటప్పుడు సకాలంలోనే చివరి ప్రాంతాలకు కూడా నీరిచ్చి రైతాంగానికి ఆదుకున్నటువంటి పరిస్థితి. ఈ 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 అంటే ఈ రోజు వరకు ఈ ప్రాంతానికి వంశధార నీరు చూసే పరిస్థితి లేదు. దానికి కారణం ఏమిటంటే ఈ జిల్లాలో వంశధార ప్రాజెక్టు పూర్తిగా తాళం వేసేశారు. అసలు ఆ డిపార్ట్మెంట్ ఉందా, సచ్చిందా అనే పరిస్థితి తీసుకొచ్చారు. మేమందరం ఎలక్షన్ల ముందు ఒకటే మాట చెప్పాం, మా ధ్యేయం చివరి ప్రాంతాలకి నీరివ్వాలి, ప్రతి రైతు సంతోషంగా ఉండాలనేది. అయితే రేపు ఖరీఫ్ వస్తుంది 1 మంత్లోనే, మనకి టైం కూడా చాలా తక్కువగా ఉంది. అందుకే ఈ సంవత్సరం తాత్కాలికంగా ఏ ప్రాంతానికి ఇబ్బంది లేకుండా చివరిలో ఉన్నటువంటి ప్రతి ఎకరాకి నీరు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈరోజు అధికారులు, పలాస ఎమ్మెల్యే గారు, మేమందరం కూడా వచ్చాం, డైరెక్షన్స్ ఇచ్చాం. ఈ సంవత్సరం ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఇబ్బందులన్నీ కూడా సరిచేసి సకాలంలోనే ఈ ప్రాంతానికి సాగునీరిచ్చే ప్రయత్నం చేస్తున్నాం. రేపు భవిష్యత్తులో నేను ఆ రోజు మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం ఈ పరిస్థితిలో వస్తే మనం ఏమీ చెయ్యలేమని చెప్పి ఎంటైర్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ హిరమండలం నుంచి థైలాండ్ వరకు సిమెంట్తో లైనింగ్ చేయిద్దామని చెప్పి ఒక ఎస్టిమేషన్ కూడా వేయించారు. అది శాంక్షన్కి పంపించాను. ఈలోగా ఎన్నికలు వచ్చే ప్రభుత్వం మారిపోయింది. ఆ ఎస్టిమేషన్ ఎక్కడ ఉందో తెలియదు. ఆ రోజు మనం 400-500-900 కోట్లు వేసాం. ఇది ఎంత పెరిగిందో తెలియదు. నేను నిన్ననే అధికారులకు ఆదేశాలు ఇచ్చాను, అది ఇమీడియట్గా బయటికి తీయండి, మళ్ళీ లేటెస్ట్ రేట్లతో ఎస్టిమేషన్ వేసి ఇమ్మని చెప్పాను. ఈ 5-6 మాసాల్లో ఆ ఎల్ఎంసి మోడరైజేషన్ కూడా క్లియర్ చేసి రేపు భవిష్యత్తులో ఎంటైర్ కెనాల్ సిమెంట్తో లైనింగ్ వేయించుకోగలిగితే మనకి శాశ్వతంగా నీటికి ఇబ్బంది ఉండదు. ఆ ప్రయత్నాలు చేస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో దివంగత నేత హనుమంత్ అప్పయ్య గారు ఒక ఆశయం గురించి ఇక్కడ ఆఫ్షోర్ రిజర్వాయర్ తీసుకొచ్చారు. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా తీసుకొచ్చి అది శంకుస్థాపన చేశారు. కానీ ఆయన ఆశయం మంచిదైనా సరే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా పట్టించుకోలేదు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దలు గౌతు శ్యామసుందర శివాజీ గారు, నేను మంత్రిగా ఆయన ఒక శపథం పూని ఆఫ్షోర్ పూర్తవ్వాలని ఆయన చాలా ప్రయత్నం చేశారు. మేమిద్దరం కలిసి దాదాపుగా 500 కోట్లు ఆఫ్షోర్కి తీసుకొచ్చి ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ సరిచేశాం. పనులన్నీ శరవేగంతో ప్రారంభోత్సవం చేయించాం. పనులు చురుకుగా సాగుతున్న సమయంలో ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన మరుసటి రోజు నుంచే ఆఫ్షోర్ అట్టకెక్కింది. ఎక్కడ ఒక తట్టిడి మట్టి కానీ ఒక చిన్న పని కానీ చేసిన సందర్భాలు. ఆ ప్రాజెక్టు చాలా ప్రధానమైనటువంటి ప్రాజెక్టు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీకి తాగడానికి నీళ్లు, పలాస రూరల్ మండలం, ఇటు నందిగాం మండలం కొన్ని వేల ఎకరాలకి సాగునీరిచ్చే బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్టు. మళ్ళీ ఆ ప్రాజెక్టు మీద మేము కాన్సన్ట్రేషన్ చేస్తాం. వీలైనంత త్వరగా ప్రాజెక్టు ప్లేస్లోనే ఒక రివ్యూ ఏర్పాటు చేసి ప్రాజెక్టు పరిస్థితి అంతా కూడా తెలుసుకొని దాని మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ పీరియడ్లో టైం బౌండ్ ప్రోగ్రాం ఇచ్చి ఆఫ్షోర్ కూడా పూర్తి చేసి మేము మాట నిలబెట్టుకుంటాం. ఈ ప్రాంత రైతాంగానికి, పలాస కాశీబుగ్గలో ఉన్నటువంటి ప్రజానీకానికి
తాగడానికి ఇచ్చే కార్యక్రమాలన్నీ చేస్తాం. నేను నిన్నే చెప్పాను సమావేశంలో, ఈ 5 సంవత్సరాలు మొత్తం డిపార్ట్మెంట్ అన్నీ కూడా డీఫంక్ట్ అయిపోయాయి. అసలు డిపార్ట్మెంట్ ఉందా, డిపార్ట్మెంట్ లేదా, అసలు ఎందుకు ఈ విధంగా తయారైందో ఆశ్చర్యపరిచే విధంగా తయారైంది. మళ్ళీ ఇవన్నీ గాడిలో పెట్టి అన్ని వ్యవస్థలు సరిచేస్తాం. అందులో నాకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప అవకాశం ఇచ్చారు. బ్రహ్మాండమైనటువంటి పోర్ట్ఫోలియో. ఈ జిల్లాలో 95% మందికి సహాయపడే పోర్ట్ఫోలియో. దాన్ని కూడా నేను సద్వినియోగం చేసుకుంటాను. రైతులకు సేవ చేసే భాగ్యం వచ్చింది. సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉన్న మత్స్యకారులకు సేవ చేసే భాగ్యం ఉంది. రైతు పండించుకుంటే పంటకి మనం నిల్వ చేసుకోవడానికి గొడవన్స్ ఏర్పాటు చేయొచ్చు. రైతుకు విత్తనాలు ఇవ్వచ్చు, రైతులకు ఎరువులు ఇవ్వచ్చు. ఏది చూసుకున్నా సరే మనం శాఖ ద్వారా ఈ జిల్లాలో ప్రతి ఒక్కరికి సహాయపడే అవకాశం ఉంది. కాబట్టి నేను శక్తి వడుతాను, నా తెలివితేటలను ఉపయోగిస్తాను. నా గురించి మీకు తెలుసు, ఒక అవకాశం వచ్చిందంటే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. రాజకీయాలు ఎవరికి శాశ్వతం కాదు, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. పదవులు ఎవరికి శాశ్వతం కాదు, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఆ పదవులు ఉండేటప్పుడు, అధికారం ఉన్నప్పుడు 10 మందికి ఏ పనులు అయితే చేస్తామో ఆ పనులే శాశ్వతంగా మిగులుతాయి తప్ప పదవులు ఎవరికి శాశ్వతం కాదు. అది దివంగత నేత ఎర్రన్నాయుడు గారు నేర్పినటువంటి విద్య. ఆయన బాటలోనే ముందుకెళ్లి నేను మాటిస్తున్నాను. 18 గంటలు పనిచేస్తాం, నిరంతరం అందుబాటులో ఉంటాం. ప్రతి ఒక్కరికి సహాయం చేయడానికి, ప్రతి ఒక్కరికి సహాయం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. చాలా మంది అనుకుంటున్నారు 5 సంవత్సరాలు మనకి నరక యాత్ర చూపించారు, చాలా ఇబ్బందులు పెట్టారు. అయినా సరే అవన్నీ మేము పట్టించుకోకుండా పనితోనే ప్రేమ పొందడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం.